హలో ఫ్రెండ్స్, మీరు ఫోన్‌పే కంపెనీలో జాబ్ కొట్టాలనుకుంటున్నారా? ఫోన్‌పే కంపెనీలో నాన్ ఐటీ, ఐటీ ఇంకా ఫినాన్స్ రోల్స్, అకౌంటింగ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క జాబ్ రోల్ అవైలబుల్‌గా ఉంది. కానీ అసలు ఫోన్‌పే కంపెనీలో ఎలా జాబ్ కొట్టాలి? ఎలా అప్లై చేయాలి? ఏదైనా రిజిస్ట్రేషన్ ఉందా? ఏదైనా కెరీర్ వెబ్ పేజ్ ఉందా? ఇవన్నీ కూడా మీకు డౌట్ ఉంటుంది. ఈ వీడియోలో మొత్తం కూడా నేను క్లియర్‌గా చెప్తాను. ఎలా అప్లై చేయాలి? కెరీర్ వెబ్ పేజ్ గురించి ఎలా చేయాలనేది మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మిస్ అవ్వకండి. ఖచ్చితంగా ఫోన్‌పే కంపెనీలో జాబ్ కొట్టండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్. మీరు ఆల్రెడీ చూశారు కదా ప్రీవియస్ వీడియోలో ఐటీ జాబ్స్ ఇక్కడ అప్లై చేయని ఒక థంబ్‌నెయిల్ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను లాంగ్ వీడియో. ఇంకా అది ఐబీఎం కంపెనీ, ఐటీ టాప్ ఎంఎన్‌సీ కంపెనీ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇంకా నెక్స్ట్ కూడా మళ్ళీ ఒక ఎంఎన్‌సీ కంపెనీ గురించి చెప్తానని మీకు ఆల్రెడీ చెప్పాను కదా! అంటే ఇది ఒక డిఫరెంట్ ఫోన్‌పే కంపెనీ కూడా దీంట్లో చాలా రోల్స్ ఉంటాయి. ఫినాన్స్ ఇంకా ఆల్రెడీ చెప్పాను కదా! అకౌంటింగ్, సేల్స్ ప్రతి ఒక్క జాబ్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. కానీ ఇక్కడ ఏది యాప్స్ అవన్నీ ఏం లేవన్నమాట ఫోన్‌పే యాప్. అంటే ప్రెజెంట్ ఇప్పుడు చాలామంది ఫోన్‌పే అంటే ఒక ఫోన్‌పే వాడడం అదొకటే అనుకున్నారు. డబ్బులు పంపించడం, డబ్బులు రిసీవ్ చేసుకోవడం అదొకటే అనుకున్నారు. కానీ ఫోన్‌పే అనేది ఒక కంపెనీ జాబ్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. ప్రతి ఒక్క జాబ్ అవైలబుల్‌గా ఉంటాయి. ఇదొక కెరియర్ వెబ్ పేజ్ ఉంది. అది ఎలా అప్లై చేయాలి? అసలు ప్రాసెస్ ఎలా చేసుకోవాలి? అన్ని రోల్స్ అంటున్నారు. ఎలా అప్లై చేయాలి? ప్రతి ఒక్క రోల్స్ ఎలా ఉంటాయని మీకు ఒక డౌట్ ఉంది. నేను ఇక్కడ క్లియర్‌గా చూపిస్తాను. స్క్రీన్ రికార్డ్ తీసి మరి మీకు చూపిస్తాను. అసలు ఫోన్‌పే‌లో కంపెనీ లొకేషన్ ఎక్కడుందని మీకొక డౌట్ ఉంటుంది. అంటే ఈ ఫోన్‌పే కంపెనీ అనేది చాలా లొకేషన్స్‌లో ఉంది. ప్రెజెంట్ హైదరాబాద్‌లో ఉంది. ఇంకా బెంగుళూరులో ఉంది. చెన్నై చాలా చోట్ల ఉంది. మీకు ఈ స్క్రీన్ రికార్డ్ అది చూపిస్తాను ఎలా అప్లై చేయాలి అనేది అక్కడ మీకు క్లియర్‌గా కనబడుతుంది. దానికన్నా ముందు నాకి చాలామంది మెసేజ్ చేస్తున్నారు. నా జాబ్ గురించి, నా కంపెనీ గురించి వ్లాగ్ చేయమని. నెక్స్ట్ వీడియోలో అదే చేస్తాను. ఖచ్చితంగా చేస్తాను. మీకోసం చేస్తాను. ఫ్రెండ్స్ ఇంకా ఏ మాత్రం వెయిట్ చేయకుండా ఇంక నేను స్క్రీన్ రికార్డ్ తీసిన వీడియో మీకు క్లియర్‌గా ఇక్కడ చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ చూసి ఖచ్చితంగా అప్లై చేయండి. అప్లై చేసి జాబ్ కొట్టండి. ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ కనిపిస్తున్న వెబ్‌సైట్ నేమ్ మీ క్రోమ్ బ్రౌజర్‌లో ఓపెన్ చేయండి. దాని తర్వాత ఇక్కడ స్క్రోల్ చేయండి. ఇక్కడ కనబడుతుంది కదా! దాన్ని క్లిక్ చేయండి. దాని తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనబడుతున్నాయి కదా! పేరోల్ అకౌంటింగ్, ఇంకా అకౌంటింగ్ ప్రతి ఒక్క జాబ్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి ఇక్కడ. ఇంకా మీరు స్క్రోల్ చేస్తే అన్నీ కూడా కనబడతాయి. ఐటీ ఇంకా నాన్ ఐటీ జాబ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఫినాన్షియల్ అనలిస్ట్ ప్రతి ఒక్క జాబ్స్ అవైలబుల్‌గా ఉంటాయి. ఇక్కడ నేను ఒకటి అప్లై చేసి చూపిస్తాను చూడండి ఎలా అప్లై చేయాలనేది. దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఇలా వస్తుంది. ఇక్కడ స్క్రోల్ చేయండి. ప్రతి ఒక్కటి కూడా ఏ టు జెడ్ చదవండి. ఫోన్‌పే కంపెనీ ఫుల్ టైమ్ జాబ్ బెనిఫిట్స్ ఎంప్లాయ్ అని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు చూడండి. ప్రతి ఒక్కటి కూడా చదివిన తర్వాత అప్లై చేయండి. ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఇంకా వెల్‌నెస్ ప్రోగ్రామ్ ఇంకా ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్‌గా ఉన్నాయని ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. రిటైర్మెంట్ బెనిఫిట్స్, అదర్ బెనిఫిట్స్ ప్రతి ఒక్కరి స్టెప్ బై స్టెప్ చదివిన తర్వాత అప్లై చేయండి. ఇక్కడ కనబడుతుంది కదా! కింద ఫస్ట్ నేమ్ ఇంకా లాస్ట్ నేమ్ ఇవన్నీ కూడా అప్లై చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఇంకా కంట్రీ ఇండియా ఇవ్వాలి. మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇంకా మీ మొబైల్ నంబర్ ఇవ్వాలి. దాని తర్వాత మీ రెజ్యూమే ఇవ్వాలి. ఇక్కడ అప్‌లోడ్ చేయాలి. అటాచ్ అంటే డైరెక్ట్ మీ ఫైల్ ఓపెన్ అవుతుంది. గూగుల్ డ్రైవ్‌లో ఉంటే గూగుల్‌లో లేకపోతే డౌన్‌లోడ్ ఉంటే డౌన్‌లోడ్ వస్తుంది. దాని తర్వాత లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇంకా కరెంట్ సిటీసీ అంటే మీరు ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు? ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? సాలరీ అవన్నీ కూడా అడుగుతారు. ఇంకా నోటీస్ పీరియడ్ ఇవన్నీ కూడా ఇవ్వాలి. అంటే ప్రెజెంట్ ఫ్రెషర్‌గా ఉంటే అప్పుడు వేరే ఉంటుంది. అవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెషర్‌గా అయితే. ఇంకా ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరు కూడా చదివిన తర్వాత అప్లై చేయండి. ఇక్కడ చూడండి క్లియర్‌గా చూపిస్తున్నా చూడండి. మీరు ల్యాప్‌టాప్‌లో కూడా అప్లై చేయొచ్చు. ల్యాప్‌టాప్‌లో కూడా వస్తాయి. ఇక్కడ నాకిప్పుడు ప్రెజెంట్ టైం లేదు. ఇంకా ఫోన్‌లో చూపిస్తున్నాను మీకు. ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చేయండి. కింద సబ్మిట్ అప్లికేషన్ ఉంది కదా! పైన అవన్నీ క్లియర్‌గా ఇచ్చిన తర్వాతే సబ్మిట్ కొట్టండి. ప్రతి ఒక్కడు కూడా ఇంక ఏ టు జెడ్ చదివిన తర్వాత ఇంక అప్లై చేయండి. కింద కనబడుతుంది కదా సబ్మిట్ అప్లికేషన్ అది క్లిక్ చేయండి అయిపోతుంది. ఇంక దాంతో పాటు వేరే జాబ్స్ ఎలా అప్లై చేయాలని ఇక్కడ క్లియర్‌గా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఫినాన్షియల్ అనలిస్ట్ ఇంకా ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి. సోషల్ మీడియా అడ్వైజర్, జర్నలిస్ట్ ఇంకా కంట్రోలర్‌షిప్ ఇక్కడ కనబడుతుంది కదా! డేటా సైంటిస్ట్ 6-8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఫ్రెషర్స్ వాళ్ళకి లేదు అవైలబుల్‌గా అక్కడ. ఇంకా సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ 5-7 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు.
ఇక్కడ నేను ఒకటి అప్లై చేసి మీకు క్లియర్‌గా చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే నేనైతే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనేది క్లిక్ చేశాను. ఇంకా సేమ్ టు సేమ్ ఆల్రెడీ చూపించాను కదా! అలాగే ఇక్కడ కూడా అప్లై చేయాలి. ఏమంటే ఇక్కడ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ప్రతి ఒక్కటి కూడా ఇచ్చుంటాడు ఇక్కడ జాబ్ రోలు. అవన్నీ చదివిన తర్వాత అప్లై చేయాలి. ఏమంటే ఇది ఐటీ జాబ్. అప్పుడు చూపించినది మీకు అకౌంటింగ్ రోల్. మీరు ఆల్రెడీ చూసారు. సేమ్ టు సేమ్ ఇది కూడా ఇంగా అలాగే ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతే మీకీ మాక్సిమం ఇంటర్వ్యూ కాల్ రావచ్చు. లేకపోతే మెయిల్ అని రావచ్చు. డైరెక్ట్ ఇంటర్వ్యూ షెడ్యూల్ కూడా కావచ్చు. ఎక్స్‌పెక్ట్ చేయలేం ఎలా అవుతుందనేది. కానీ అప్లై చేయాలి. ఇంకా చాలా ఉన్నాయిక్కడ. అజూర్ డేటా ఫైటర్ అవన్నీ గూడా ఉన్నాయి. కింద చాలా ఉన్నాయవి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఏవేవి ఓప్స్ ఇంజినీర్, ఇంకా ప్రోగ్రామ్ మేనేజర్, సైట్ ఓప్స్ ఇక్కడ క్లియర్‌గా కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్. మాక్సిమం లొకేషన్ అయితే బెంగుళూరులో ఉంది. ఇక్కడ చూస్తున్నా నేను. హైదరాబాద్ గూడా ఉంటాయి. ఇంక తర్వాత ఇంకా చాలా జాబ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంకొకటి క్లిక్ చేశాను. ఇంకా ఇది గూడా సేమ్ టు సేమ్ ఇవన్నీ కూడా చదవండి. చదివిన తర్వాతే అప్లై చేయండి. చదవక ముందు అప్లై చేయకండి. సో ఫ్రెండ్స్ చూసారు గదా! ఎవ్రీథింగ్ ఇంగ చెప్పాను క్లియర్‌గా. అసలు ఫోన్‌పే కెరియర్ వెబ్ పేజ్ గురించి ఇంకా ఎలా అప్లై చేయాలి? అసలు ఫినాన్స్ రోల్స్ అన్నీ కూడా క్లియర్‌గా చూపించాను గదా! ఖచ్చితంగా అప్లై చేయండి. ఇంకా జాబ్ అయితే కొట్టండి. ఇంకొక విషయం ఫ్రెండ్స్ నాకు చాలా మంది వాట్సాప్‌లో కాంటాక్ట్ అవుతున్నారు. బ్రో గవర్నమెంట్ జాబ్స్ గురించి గూడా మాకు అప్డేట్స్ ఇవ్వండి. చాలా సేమ్ టు సేమ్ ఐటీ ఇంకా నాన్ ఐటీ జాబ్స్ వెబ్‌సైట్స్ ఎలా ఉన్నాయో కెరియర్ వెబ్ పేజెస్. సో, అలాగా మాకి అసలు ఎలా అప్లై చేయాలి? ఫీజు అన్ని ప్రాసెస్ ఉంటాయి గదా! మాకి మీ సేవకి వెళ్ళడానికి టైం లేదు. ఆన్‌లైన్‌లో, ఫోన్‌లో ఇంకా ల్యాప్‌టాప్‌లో మేము సొంతంగా చేసుకుంటాం. నెక్స్ట్ వీడియోలో చేయండని చాలా మంది వాట్సాప్‌లో కాంటాక్ట్ అయ్యారు. అంటే యూట్యూబ్‌లో తక్కువ అసలు చేయలేదు. వాట్సాప్‌లో చాలా మంది కాంటాక్ట్ అవుతున్నారు. ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో అదే ఉంటది. మీరు చేసే కామెంట్‌లు బట్టే నా నెక్స్ట్ వీడియో అనేది ఉంటాది. అంటే మీరు కామెంట్ చేస్తేనే మేము చేస్తేనే మీరు వీడియో చేస్తారా అని మీకు ఒక డౌట్ ఉంది. అలా ఏం లేదు. నాకీ చాలా ప్లాన్స్ ఉంటాయి. నేనైతే మీకీ జాబ్ కోసం ఐటీ ఇంకా నాన్ ఐటీ జాబ్స్ ఉంటాయి గదా! వెబ్ పేజెస్ ఇంకా కొత్త కొత్త టాప్ ఎంఎన్‌సీ కంపెనీ గురించి సెర్చ్ చేసి మీకోసం రెడీగా రెడీగా పెట్టడానికి ఉంటాను. మీరు కామెంట్ చేస్తే వాటి గురించి కూడా కవర్ చేస్తాను. అది చెప్తాను, ఇది కూడా చెప్తాను. ఎందుకంటే 2 కూడా కవర్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది గూడా గవర్నమెంట్ జాబ్స్‌కే ప్రిపేర్ అవుతున్నారు. అవి ఎందుకంటే గవర్నమెంట్ జాబ్‌కే వాల్యూ ఉంటదని ఇప్పుడు చాలా మంది బయట టాక్. దాంతో పాటు మాకు గవర్నమెంట్ జాబ్ వద్దు, ఏమొద్దని చాలా మంది అంటుంటారు. మాకు ఐటీ ఇంకా నాన్ ఐటీ జాబ్స్ గురించి చెప్పనని కొంతమంది అనుకుంటుంటారు. 2 కూడా కవర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో చేస్తాను. గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ గురించి చెప్తాను. రైల్వే జాబ్స్ ఇంకా సీహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్‌సి ఇప్పుడు చాలా పడుతూనే ఉన్నాయి. వాటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ఫ్రెండ్స్ చూశారు కదా! ఏ టు జెడ్ ప్రతి ఒక్కటి కూడా ఫోన్‌పే కంపెనీ కెరియర్ వెబ్ పేజ్ గురించి ఎలా అప్లై చేయాలి? అసలు కెరియర్ పేజ్ ఎక్కడ సెర్చ్ చేయాలి? ఎలా అప్లై చేయాలి? ఫినాన్స్ రోల్స్ ప్రతి ఒక్కటి క్లియర్‌గా చూపించాను. ఎవరైతే ఫినాన్స్ రోల్స్, ఇంకా ఐటీ జాబ్, ఇంకా నాన్ ఐటీ జాబ్స్ ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా వెళ్లి అప్లై చేయండి. అప్లై చేసిన వెంటనే ఏం జరుగుతుందో అనేది నేను ఎగ్జాక్ట్‌గా చెప్పలేను. అంటే ఎక్స్‌పెక్టేషన్ అనేది ఇంటర్వ్యూ కాల్ రావచ్చు. లేకపోతే మెయిల్ అన్నా రావచ్చు. ఇన్వైట్ అయినా చేయొచ్చు. లేకపోతే ఇంకొకటి కాలొచ్చి ఈ టైంకి మీరు ఇంటర్వ్యూ రెడీగా ఉండండి అని అలా గూడా ఉండొచ్చు. మాక్సిమం చూసాను గదా! ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు అడుగుతున్నారు. అంటే డైలీ కూడా సెర్చ్ చేయండి. ఫ్రెషర్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. సో గైస్ ఇంకా ఈ వీడియో గురించి ఏమైనా చెప్పాలంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. దాంతో పాటు ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి దాంతో పాటు పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.